ప్రప్రథమంగా మేషరాశికి. ఈ రాశిఫలాలు మనం తెలుసుకునే సమయంలో గ్రహ సంచారాన్ని ఒకసారి వీక్షిస్తున్నాం. ప్రతిసారి కూడా గ్రహ సంచారాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ వారం ఉన్నటువంటి విశేషమైనటువంటి రోజులు మనకి అందుబాటులో ఉన్నటువంటిది వాటిని సేకరించి ఆ ప్రత్యామ్నాయ ప్రక్రియలు, అంటే మనకి ఏదైనా పరిహారం కనుక చేసుకోవాలంటే పరిహార ప్రక్రియల్ని ఆ వారం మనకు భగవంతుడు అందించినటువంటి పరిహార ప్రక్రియల్ని చేసుకున్నట్టయితే సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందుతాం అనే సిద్ధాంతం మీద ఈ కార్యక్రమం పెడుతోంది. మేషరాశికి ద్వితీయంలో కుజుడు, తృతీయంలో రాహువు, సప్తమంలో చంద్రుడు, అష్టమంలో గురువు, భాగ్యంలో శనికేతువులు, లాభంలో శుక్రబుధులు, వ్యయంలో రవి. ఈ రకమైనటువంటి గ్రహ సంచారం ఉంది. సామాన్యంగా ఒక విషయాన్ని ఇక్కడ మనం ప్రస్తావన చేయాల్సి వస్తుంది. సమస్య లేనటువంటి వ్యక్తి ఉండడు, సమస్య లేనటువంటి ప్రాణే ఉండదు. సమస్య వచ్చినప్పుడు ఎదుర్కొనే శక్తి మనకు రావాలి. సమస్యతో పాటు ఒక రహస్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రహస్యం ఏంటంటే ప్రతిరోజు కూడా కొన్ని విశేషమైనటువంటి తిథుల్ని, పండగల్ని, పండగ రూపంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి రోజుల్ని భగవంతుడు మనకు ప్రసాదించాడు. ఆ కారణం చేత ఒక వారాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఈ వారంలో మనకు ఉన్నటువంటి అవకాశాలు ఏమిటి, మనం చేయగలిగేటటువంటివి ఏమిటి అనే దాన్ని కనుక పరిశీలించి చూసినట్టయితే మన ప్రతి సమస్యకి కూడా పరిష్కారం వెంటనే ఉంటుంది. దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. మేషరాశి వారికి అష్టమ గురువు. మేషరాశి వారికి శరీరానికి సంబంధించినటువంటి కాస్త అస్వస్థత అనేటటువంటిది ఉంటుంది. కుటుంబానికి సంబంధించినటువంటి క్లేశం అనేది తప్పనిసరిగా ఉండే అవకాశం ఉంది. మరి మనం పరిష్కార మార్గాలు కదా చూస్తున్నది. ఈ వారం మనకు దొరికే పరిష్కార మార్గాలు 24వ తారీఖున సంకటహర చతుర్థి. సంకటహర చతుర్థి అంటే ఏదన్నా కనుక క్లిష్టమైనటువంటి పరిస్థితి కనుక ఉన్నట్టయితే దాని నుంచి బయటపడటానికి సంకటహర గణేష వ్రతం అనేటటువంటి వ్రతం ఉంది. ప్రతి నెల ఒక పర్యాయం సంకటహర చతుర్థి వస్తుంది. అంటే పౌర్ణమి వెళ్ళిపోయిన 4వ రోజున కృష్ణపక్షంలో వచ్చే చవితి సంకటహర చతుర్థి. ఆ సంకటహర చతుర్థి వ్రతాన్ని ఎవరైతే అవలంబిస్తారో, ఆచరిస్తారో సామాన్యంగా అనేక రకాల సమస్యలకి వాళ్ళకి ప్రత్యామ్నాయ ప్రక్రియ లేకపోతే సమస్యల నుంచి దూరం వెళ్ళేదానికి అనేక రకాలుగా కొన్ని అనుభవాలు కానీ, కొంతమంది వ్యక్తులు తారసపట్టం కానీ, కొన్ని రకాలైనటువంటి ఉపశాంతులు కానీ లభిస్తాయి. వీరికి భాగ్యంలో శనికేతువులు, కేతువునాం గణపతి. భాగ్యంలో కేతు ఉన్నాడు కాబట్టి సామాన్యమైనటువంటి పరిస్థితుల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి సమయం గడుస్తోంది. ఇప్పుడు ఈ ఇబ్బందికరమైనటువంటి సమయం నుంచి బయటపడాలి అంటే సంకటహర చతుర్థి రోజున ఉలవలు దానం చేయాలి. సంకటహర గణపతి వ్రతం చేయటం, ఉలవల దానం చేయటం, ఈ రకమైనటువంటి ప్రక్రియ చేసినట్టయితే ఇంకా చిన్న ప్రక్రియ చేయగలిగినటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు గరికతో గణపతికి హోమం చేయించగలిగినట్టయితే అనేక రకాలుగా ఇది లాభాన్ని కలగజేస్తుంది. ఈ సంకటహర గణపతి వ్రతం అనేటటువంటిది ఏ రాశి వారికైనా, ఏ నక్షత్రం వారికైనా, ఎవరికైనా సరే ఏదో రకమైనటువంటి లాభాన్ని అందజేయగలిగినటువంటి అత్యంత ఉత్కృష్టమైనటువంటి వ్రతం. గణపతి యొక్క కృప లేనిదే ఏ భగవంతుడు కూడా, ఏ దేవత కూడా మనకి ఆశీర్వచనం అందజేయాలంటే కాస్త కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది. అందువల్ల భగవంతుని యొక్క ఆశీస్సులు అందాలి అంటే గణపతి ఆశీస్సులు ముందుగా లభించాలి. దేవగురువు అయినటువంటి బృహస్పతి ఈ రాశి వారికి ఒక కొంత ఉపశాంతి కలగజేస్తున్నాడు. అతిచారం వల్ల 29వ తారీఖున ధనస్సులోకి ప్రవేశం జరుగుతోంది. ఆ కారణం చేత ఇప్పటిదాకా ఉన్నటువంటి సమస్యలకి ఒక పరిష్కార మార్గాన్ని భగవంతుడు సూచించడం జరిగింది.
ఆ పరిష్కార మార్గాన్ని అందుకొని ఈ సంకటహర గణపతి వ్రతాన్ని కనుక చేయగలిగినట్టయితే మేషరాశి వారికి అష్టమ గురువుకు సంబంధించినటువంటి దోషాలు కానీ, భాగ్యంలో శనికేతువులకు సంబంధించిన దోషాలు కానీ, ద్వితీయంలో ఉన్న కుజునికి సంబంధించినటువంటి కుటుంబ దోషాలు కానీ లేకుండా సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. వృషభ రాశి వారికి రాశిఫలాలు. వృషభ రాశి వారికి ఒక సూచన. వృషభ రాశి వారికి సామాన్యంగా శత్రువులు ప్రస్తుత పరిస్థితుల్లో వర్తమానంగా ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా శత్రువులు బయట నుంచి లేరు. అంతర్గత శత్రువులు అంటే తనకి తనే శత్రువు. తన యొక్క ప్రవర్తన వల్ల, తన యొక్క ఆలోచన సరళ వల్ల తనకి తనే శత్రువు చేసుకునేటటువంటి పరిస్థితి వృషభ రాశి వారికి ఉంది. వృషభ రాశిలో కుజుని యొక్క సంచారం, ద్వితీయంలో అంటూ కుటుంబ స్థానంలో రాహు యొక్క సంచారం, సప్తమంలో దేవగురు అయినటువంటి బృహస్పతి 28వ తారీఖు దాకా 29న అష్టమానికి పెడుతున్నాడు. ప్రబలంగా అష్టమంలో శని, కేతువులు, గురువు ఈ ముగ్గురు కలిసి ఉన్నారు. ఇటువంటి సంచారం జరుగుతున్న సమయంలో అవకాశం ఉన్న మేరకు వృషభ రాశి వారు శాంతులు చేయించుకోగలిగితే బాగుంటుంది. ఏ రకమైన శాంతులు అంటే సంకటహర గణపతి వ్రతం 24వ తారీఖున సంకటహర గణపతి వ్రతాన్ని కనుక ఆచరించగలిగినట్టయితే ఇటువంటి పరిస్థితి ఇంకా చాలా సమయం వరకు ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారు తప్పనిసరిగా కొన్ని నియమాలను కనుక పాటించగలిగినట్టయితే ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఈ సమయ ప్రభావం నుంచి గట్టెక్కగలుగుతారు. ఏది ఏమైనా వృషభ రాశి వారికి పట్టుదలకు పోకపోవటం చాలా మంచిది. మానసికంగా దృఢత్వం ఉండటం బాగానే ఉంది, కానీ అనవసరమైన విషయాల్లో పట్టుదలకు పోయి కుటుంబ విషయాల్లో అశ్రద్ధ చేసి కుటుంబ విషయాల్లో క్లేశం తెచ్చుకొని ఇబ్బంది పడటం అనేటటువంటిది వాంఛనీయం కాదు. వృషభ రాశి వారు కొంత సంయమనం పాటించాలి. ఏదైనా సరే కొంత సంయమనం పాటించి కొంత పట్టు విడుపులు కనుక ఉన్నట్టయితే వృషభ రాశి వారికి సుఖకరమైనటువంటి జీవితం, ఆరోగ్యరీత్యా మనకి సరిగ్గా దోహదపడగలిగే సమయం కాదు ఇది. అందువల్ల ఆరోగ్యానికి సంబంధించినటువంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పనిసరిగా ఒక శస్త్రచికిత్సకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబ క్లేశం, మానసికంగా చాలా కుంగిపోయే పరిస్థితి, అనుకున్నది సాధించలేకపోతున్నాం అనేటువంటి ఒక డిప్రెషన్, ఇవన్నీ కూడా వృషభ రాశికి ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి పరిష్కార మార్గం ఏమిటి? పరిష్కార మార్గం ఏంటంటే ప్రతినిత్యం రుద్రాభిషేకానికి సంబంధించి ఈశ్వరాలయానికి వెళ్ళటం, ప్రదక్షిణ చేయటం, నవగ్రహ ప్రదక్షిణ చేయటం, తదనంతరం అభిషేకానికి సంబంధించినటువంటి తీర్థాన్ని స్వీకరించడం, ఇది ఒక నియమంగా పెట్టుకున్నటువంటి వృషభ రాశి వారికి ప్రస్తుత పరిస్థితుల్లో అననుకూల పరిస్థితులు అనుకూలంగా లేవు. కాబట్టి ఈ పరిస్థితుల యొక్క ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారు మాట్లాడేటప్పుడు కానీ చేతల్లో కానీ కాస్త ఆలోచించి పద్ధతి ప్రకారంగా కనుక చేసుకోగలిగినట్టయితే ఈ సమయం ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉంది. అష్టమంలో గురు, కేతువులు, శని ముగ్గురు సంచరిస్తున్నారన్న సంగతి దృష్టిలో కనుక పెట్టుకున్నట్టయితే వాహనాలు నడిపేటప్పుడు తగినటువంటి జాగ్రత్త తీసుకోగలిగితే బాగుంటుంది. మిథున రాశి వారికి ఫలితాలు ఈ రకంగా ఉన్నాయి. మిథున రాశికి రాశిలో రాహు యొక్క సంచారం 29వ తారీఖు నుంచి గురువు దేవగురువు అయినటువంటి బృహస్పతి ధనురాశిలో అతిచారంతో ప్రవేశిస్తున్నాడు. తద్వారా సప్తమంలో శనికేతు గురువులు ముగ్గురు కూడా ఉంటారు. భాగ్యంలో శుక్రబుధులు, రాజ్యంలో రవి, వ్యయంలో కుజుడు, ఈ రకమైన సంచారం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటిదాకా రావాల్సినటువంటి బిల్స్ కానీ లేకపోతే ఇప్పటిదాకా రావాల్సినటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి ఏదన్నా ఇబ్బందులు కనుక ఉన్నట్టయితే వాటికి సంబంధించినటువంటి పరిష్కారాలు దొరికే అవకాశాలు ఉన్నాయి. శుక్రబుధులు భాగ్యంలో సంచరిస్తున్నారు కాబట్టి వ్యయాధిపతి కాబట్టి ఇంట్లో శుభానికి సంబంధించినటువంటి కొంత వ్యయానికి సంబంధించినటువంటి సూచన కూడా కనబడుతోంది. ఈ రకమైనటువంటి గ్రహ సంచారం ఉన్న సమయంలో విశేషమైనటువంటి లాభాలు పొందాలి అని చెప్పి వాంఛించే మిథున రాశి వారికి ఒక సూచన. ఇంట్లో లక్ష్మీ సూక్త పారాయణ అంటే శ్రీ సూక్త పారాయణ ప్రతినిత్యం కనుక చేయించగలిగితే క్యాసెట్ పెట్టి కనీసం విన్నా అది విశేషమైనటువంటి లాభాన్ని కలగజేస్తుంది. అంటే సమయం అనుకూలంగా ఉన్నప్పుడు దాని సమయానికి సంబంధించిన ప్రభావాన్ని అందిపుచ్చుకోగలగాలి. సమయం అనుకూలంగా లేనప్పుడు
వంగి తల వంచి నడిచి కనుక వెళ్ళినట్లయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంతేగాని అనుకూలం లేనటువంటి సమయంలో నేను అధికులం అని చెప్పిన భావన వచ్చినప్పుడు ఇబ్బంది తప్పనిసరిగా కలుగుతుంది. అటువంటివి కాకుండా ఇప్పుడు అనుకూలమైన సమయం వస్తుంది. ఈ అనుకూలమైన సమయాన్ని ఉపయోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి అంటే శ్రీ సూక్త పారాయణ ప్రతినిత్యం ఇంట్లో క్యాసెట్ రూపంలో కానీ లేకపోతే శ్రీ సూక్తం కనుక చెప్పగలిగినట్టయితే శ్రీ సూక్తంతో లక్ష్మీదేవి యొక్క అర్చన కనుక చేయగలిగితే అది కూడా లాభాన్ని కలగజేస్తుంది. అవకాశం ఉన్నటువంటి వారు సాలగ్రామం అనేది సిలికాన్ డయాక్సైడ్కి సంబంధించినటువంటిది. అది శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి సాలగ్రామ రూపం, ప్రతిరూపం అన్నమాట. అది ఈ సాలగ్రామాన్ని తులసి మాలతో కానీ తులసి దళాలతో కానీ అర్చన చేయటం, ఇది కనుక చేసినట్టయితే లక్ష్మీ ప్రాప్తికి అది దోహదపడుతుంది. అనేక రకాలైనటువంటి బాధల నుంచి విముక్తి కలగజేయటానికి అది అనేక రకాలుగా తోడ్పడుతుంది. మరి రాహు సంచరిస్తున్నాడు కదా రాశిలో, తద్వారా రాహు సంచరిస్తున్నాడు కాబట్టి మానసికమైనటువంటి పరిస్థితి ఏ రకంగా ఉంటుంది మిథున రాశి వారికి అని ఒక పర్యాయం కనుక వీక్షించినట్టయితే కొంత నిర్ణయాలు తీసుకోవడంలో కొంత జాప్యం చేయటం కానీ, సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోలేకపోవటం కానీ ఉండే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆ కారణం చేత ఏ నిర్ణయం తీసుకోదలుచుకున్నా అమ్మవారి యొక్క అంటే దుర్గాదేవి కానీ లేకపోతే శ్రీచక్రంలో ఉన్నటువంటి ఆ అమ్మవారి శ్రీచక్ర రూపంలో ఉన్న లలితా త్రిపుర సుందరి యొక్క పాదాలను కానీ స్పర్శించి నిర్ణయం కనుక తీసుకోగలిగినట్టయితే తప్పనిసరిగా నిర్ణయం శుభకరంగా పరిణమిస్తుంది. తద్వారా మిథున రాశి వారికి సుఖకరమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తుంది ఈ వారం. కర్కాటక రాశి వారికి వార ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. ఈ వార ఫలాలు తెలుసుకునేటప్పుడు సమస్యలు ఒక్క విషయాన్ని తప్పనిసరిగా కర్కాటక రాశి వారు గుర్తుపెట్టుకోవాలి. సమస్య లేనటువంటి వ్యక్తి ఉండడు. సమస్య వచ్చినప్పుడు ఒక కెరటం కనుక బాగా ఎత్తుకు లేచినట్టయితే వెంటనే అది కింద పట్టడం సాధ్యం. కింద పడ్డటువంటి కెరటం ఆ రకంగా ఉండదు, మళ్ళీ ఎత్తుకు లేవటం అనేటువంటిది ఇవన్నీ సహజాలు, ఇవి ప్రకృతి సిద్ధమైన నియమాలు. కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నాం అనేటటువంటి ఉద్దేశంతో ఉన్న కర్కాటక రాశి వారికి మానసిక భ్రమ నుంచి బయటపడటానికి ఒక సూచన. ఇబ్బంది పడినటువంటి ప్రాణి లేదు. ఎదుటి మనిషి యొక్క ఇబ్బందులు కనుక మనం గమనించగలిగినట్టయితే మనకంటే అధికంగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళని కనుక చూసినట్టయితే మనం ఎంత అదృష్టవంతులో మనకు తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే బాధను ప్రకటించేటప్పుడు మేము బాధపడుతున్నాం, మేము ఇబ్బంది పడుతున్నాం అంటే వెంటనే ఒకవేళ కనుక భగవంతుడు దీనికి సంబంధించినటువంటి ప్రశ్న వెయ్యాలి అని అనుకుంటే, ఎరా అబ్బాయి నువ్వు బాధపడుతున్నావు, నీకు ఏ రకమైన సుఖం లేదా అంటే అప్పుడు మీ కన్ను ఉన్నాయా, కన్ను ఉన్నాయి, ముక్కు ఉందా, ముక్కు ఉంది, చక్కగా శ్వాస ఉందా, శ్వాస ఉంది, తిండి ఉందా, తిండి, ఇవన్నీ చెప్తాం. ఆయన వేసే 10 ప్రశ్నలు 9టికి అన్నీ ఉన్నాయంటాం. ఏదో ఒక చోట మాత్రం అసౌకర్యం ఉంది. మరి భాగ్యవంతుడే కదంటే అవునవును భాగ్యవంతుడే అంటే మన భాగ్యాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి అంటే అనేక ప్రశ్నలు వేసుకోవాలి. మనకు కర్కాటక రాశి వారికి వ్యయంలో రాహు యొక్క సంచారం జరుగుతోంది, లాభంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది, 6ంట శని కేతువులు, దేవగురు అయినటువంటి బృహస్పతి 29వ తారీఖున ప్రవేశం చేస్తున్నాడు, అష్టమంలో శుక్రబుధులు, భాగ్యంలో రవి యొక్క సంచారం. ఈ రకమైన సంచారం ఉంది. ఈ రకమైన సంచారం ద్వారా మనం తెలుసుకోగలిగింది ఏంటంటే 24వ తారీఖున ఉన్నటువంటి సంకటహర చతుర్థి హోమం. ఎందుకంటే ద్వితీయాధిపతి ధనకారకుడైనటువంటి ఆయన మీనంలో సంచరిస్తున్నాడు, భాగ్యంలో ఉన్నాడు. ఈయన భాగ్యాన్ని ప్రసాదించాలి. లాభంలో ఉన్నటువంటి కుజుడు కూడా మనకి యోగింపజేయాలి. ఆ కారణం చేత తప్పనిసరిగా సంకటహర చతుర్థి గణపతి వ్రతాన్ని చేసుకోవటం, సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం ఇది కనుక చేయగలిగినట్టయితే, సత్యనారాయణ స్వామి వారి వ్రతంలో ఒక విశేషం ఉంది. ఆ విశేషం ఏంటంటే నవగ్రహాలకి అర్చన చేస్తాం. అక్కడ ఒక్క వ్రతంలో మాత్రమే, ఆ ఒక్క వ్రతంలో నవగ్రహాలకు సంబంధించినటువంటి అర్చన ఉంటుంది. ఇంకా ఇతర వ్రతాల్లో ఎక్కడా కూడా నవగ్రహాలకు సంబంధించిన పంచలోక పాలకులకి అష్టదిక్పాలకులకి సంబంధించినటువంటి అర్చన అనేటువంటిది మనకు కనబడదు. కేవలం ఒక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతంలో. ఈ వారం అవకాశం ఉంటే
సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని కనుక కర్కాటక రాశి వారు కనుక చేసుకోగలిగినట్టయితే ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు కనుక ఉన్నట్టే అవి తొలగిపోతాయి. నవగ్రహానుగ్రహం కలుగుతుంది. తప్పనిసరిగా సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.